ఆగస్టు నెలలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే వర్షాకాలంలో వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చిందని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా బావుపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు బావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు పొన్నం. మన మాజీ శాసనసభ్యులు తిరుపతి గారి కుమారుడు రాజేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసి దయచేసి మీ అందరినీ కోరుతాను. ఈరోజు మొన్ననే మీ అందరి ఆశీర్వచనంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక మాట ఇస్తా ఉన్నాం, రేపు పొద్దున ఆగస్టు నెలలో రైతులందరూ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇవ్వడంతో పాటుగా పెన్షన్ 4,000 ఇస్తూ వరి ధాన్యం పండించిన రైతులకు 500 బోనస్ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ అని చెప్తున్నా. బండి సంజయ్ గారు అంటా ఉన్నారు 6 గ్యారెంటీలు అమలు చేస్తే బండి సంజయ్ సవాలు స్వీకరిస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలు అమలు చేస్తే పోటీ నుంచి విడ్రా అవుతాంటాను కదా. ఇలా మేము అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. 4 నెలల ఎన్ని హామీలు అమలు చేసి చూసుకోవాలి. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. 10 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఇచ్చినవా ఒకసారి చూసుకోమని అడుగుతూ ఉన్నాం. బండి సంజయ్ గారి వినోద్ కుమార్ అంటే వాళ్ళిద్దరు ఎంపీలు 5,000 చేసారు. నేను కూడా 5,000 ఎంపీగా చేసిన. నేను అడిగిన చాలా సందర్భాల ఈ మార్కెట్ యార్డ్ చర్చకు సిద్ధం. మేము రమ్మని అడుగుతాం. వాళ్ళు ఊరు